నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రజల కష్టాల నుంచే పుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోవాలని స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇటు సాక్షి మీడియాలో జడ శ్రావణ్ కుమార్ ఏమో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కనిపించట్లేదు, ఫ్లెక్సీలు వేసారు తిరుపతిలో మొత్తం అని చెప్తా ఉన్నాడు. మరోపక్కమే ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బయట ఉండి మాట్లాడుతూ ఇది ప్రజల కష్టాల కోసమే పార్టీ పుట్టింది అని అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? అంటే ప్రజల కష్టాలు పెట్టడానికి పుట్టిందంటే బాగుండేది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పెట్టిందంటే బాగుండేది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ కాదు, కొట్టేసిన పార్టీ అది. ఈ రోజున ఆ పార్టీ స్థాపించిన శివకుమారే స్వయంగా నా పార్టీ నాకు ఇచ్చేయి, నీకు ధైర్యం ఉంటే, నీకు చేయగలిగే చావు ఉంటే, సత్తా ఉంటే నువ్వు ఒక పార్టీ పెట్టుకొని దాన్ని ఉద్ధరించుకో అని చెప్పి ఆయన చెప్తున్నారు. నా పేరు శివకుమార్ కాబట్టి నా పార్టీ నాకు ఇవ్వట్లేదు, అదే నేను శివారెడ్డిని అయినడితే నా పార్టీ నాకు ఎప్పుడో వచ్చేది, నా చేతుల్లోనే ఉండేది. ఏదో ఒక వీడియో చేశానని చెప్పేసి దాని గురించి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి నా పార్టీని లాక్కొని నన్ను పార్టీకి దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా క్రూరుడు, అతనికి మనస్సాక్షి లేదు, మానవత్వం లేదు అని చెప్పి స్వయంగా శివకుమార్ గారే ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పార్టీ ఆయనది. గతంలో మనం వీడియో చేసుకున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ కొట్టేశాడో ఏదో చేశాడు, కానీ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు ఇవ్వండి అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత శివకుమార్ గారు కూడా అదే అడిగారు, నా పార్టీకి గొడ్డల గుర్తు కావాలి, అర్జెంటుగా దానికి ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు పెట్టండి అని చెప్పి ఆయన కోరుకున్న విషయం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజల కష్టాలను తీర్చడానికి పుట్టిందా పార్టీ నిజంగా? అందుకని నీకు 11 వచ్చినాయి. ప్రజల కష్టాలు ఎలా తీర్చావో, ఏ విధంగా మీరు చేశారు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు ఏదో నోటికొచ్చింది, స్క్రిప్ట్ ఇచ్చారు కదా, ఆ స్క్రిప్ట్లో ఉన్నదంతా చదివేస్తే సరిపోతుంది, అవి అబద్ధాలా నిజాలా ప్రజలు ఏమనుకుంటే నాకేంటి అన్నట్లుగా మాట్లాడుతున్నారు తప్పించి ఒక్కటంటే ఒకటి వాస్తవం. ఏదైనా ఒక పార్టీ పెట్టినప్పుడు దానికోసం కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని దానికి సంబంధించిన ఆ డిసిప్లిన్ ఉండిద్ది. అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఒక్క సస్పెన్షన్ అన్న ఉండిద్ది నీ పార్టీలో? ఎవరినైనా సస్పెండ్ చేశాడా? గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండి ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు వీడియో కాల్లో. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ ఇచ్చి ఆ తర్వాత వేరే మహిళలతోటి ఆయన అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ కాల్స్లో చూసాం. గంట అరగంట అంటూ సుకన్య సంజన అనుకుంటూ మరి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, ఒక ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చరిత్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళని మీరు ఇలాంటివి చెయ్యకూడదు, మీ మీద ఇది ఇట్లాంటి మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పాడా? ఎప్పుడూ లేదు కదా. ఈ రోజున ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి అయితే చెప్తున్నాడు ప్రజలకు దాని మీదే అనుమానం వస్తుంది. అసలు ఇదేంటి, ఎందుకు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చేశాడు అనే దానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అదేదో సూదిపోయిందని సోదికెళ్తే ఇదేదో బయటపడింది అన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఆయన పదే పదే దేని గురించి ప్రెస్ మీట్ పెడుతున్నారో జనాల్లో దాని గురించి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, మరి అవి నిజమే అయితే 11 ఎందుకు వచ్చినాయి అని చెప్పి సెర్చ్ చేస్తే ఆయన పుట్టుపూర్వోత్తరాలు, చేసిన ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అఘాయిత్యాలు అన్నీ బయటపడుతున్నాయి. ఎవరు దాచుకున్నారు, ఎవరు దోచుకున్నారు, ఎవరు పంచుకున్నారు, ఆ పంచుకునే దగ్గర వాటాల దగ్గర తేడాలు వస్తేనే కదా మద్యం కుంభకోణం బయటపడింది. విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి, స్క్రిప్ట్ చదువుకోవడానికి బాగుంటుంది, మైకి పెట్టుకొని నువ్వేదో అరుచుకోవడానికి బాగుంది. కానీ ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ప్రజలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చూస్తున్నారు. కాబట్టే ఈ రోజున 11కు పరిమితం అయిపోయాడు మన లెవెన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఎన్ని కుట్రలు చేసినా కానీ నేను ఎదురు తిరిగి పోరాటం చేస్తాను అంటున్నారు. ఎవరు కుట్రలు చేస్తున్నారు? అదే కదా, చాలా విచిత్రంగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన కుట్ర అంటే ఎలా ఉండిద్ది? బాబాయిని వేసేసినట్టుండిద్దా? చెల్లికి ఈ రోజున అన్యాయం జరిగినట్టుండిద్దా? లేకపోతే ఇంకో చెల్లిని, సొంత చెల్లిని బూతులు తిట్టించినట్లుండిద్దా? నీ తల్లే నీకు ఓటేయకుండా 7 సముద్రాలు దాటి పారిపోయినట్లుండిద్దా? వెళ్ళిపోయింది కదా, ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది కదా ఆవిడ. ఎందుకు ఓటేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ రోజున ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు రప్ప నరికేస్తామంటున్నారు, ఎవరు ఇక్కడ ఏదైతే అమరావతి రాజధానిగా పనికి రాకుండా చేద్దాం అనుకుంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే వాటిని రానియకుండా మెయిల్స్ పెడుతున్నారు. ఒకటి కాదు కదా, వీటిని కదా కుట్రలు అంటారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ బంగారుపాళ్యం వెళ్ళి ఏం చేసింది? మామిడి రైతుల దగ్గర, అది కదా కుట్ర అంటే. పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చేసింది ఈ బ్యాచ్? దాని కదా కుట్ర అంటారు.
అమరావతి రైతులు ఆ రోజున వాళ్ళు అక్కడ ఏదైతే కొన్ని శిబిరాలు పెట్టుకొని మరి చేశారో దానికి సంబంధించి ఈయన దొంగ బ్యాచ్లను పెట్టి కొంతమంది రౌడీ మూకలను పంపించి అక్కడికి గందరగోళాన్ని సృష్టించాడు. దాని కదా కుట్ర అంటారు. కుట్ర కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుట్ర గురించి ఇంకెవరో నా మీద చేస్తున్నారంటే పాపం చాలా దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర కూడా మరి ఏ విధంగా బాధపడిద్దో, మరి నా పేరుకు అర్థం లేకుండా పోతుంది అనుకునిద్దో ఆయనే ఆలోచించుకోవాలి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరాలంటే నెక్స్ట్ నేను వస్తాను, మీ కష్టాలు నేను తీరుస్తాను అంటున్నాడు. ఈ రోజున ఎవరు అడగట్లేదు మాకు కష్టం ఉందని, ఎవరు చెప్పట్లేదు కూడా బాబు నువ్వు రా మళ్ళీ నువ్వు మాకు కావాలని. ఏదో కాసేపు సరదాగా జగన్ వచ్చాడంటే ఎట్టుంటాడో చూద్దామని వస్తున్నారంట. ఏంట్రా బాబు జగన్ అంటే చాలా నేరాలు ఘోరాలు చేశాడు, 1000 కోట్ల రూపాయలు దండుకున్నాడు, మరి ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? ఆయనకు 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉంటాయా? ఇంకేదైనా ఎక్స్ట్రా ఉండిద్దా? ఓ 10 చేతులు రావణాసురులాగా 10 తలకాయలు ఉంటాయా? మనిషిలానే ఉంటాడా? మనిషిలానే మరి నడుస్తాడా అనే ఉద్దేశంతో చూడటానికి వస్తున్నారంట కదా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అంటే జనాలు ఎందుకు వస్తున్నారు? ఏం లేదు, ఇదే ఒక వింత, ఏదైనా ఒక వింతను చూడటానికి వెళ్తారు కదా, అదే వింతను చూడటానికి వెళ్తున్నట్లు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత భయంకరంగా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటూ మరి 16 నెలలు జైల్లో ఉండి తల్లిని చెల్లిని గెంటేసి నువ్వు, బాబాయిని గొడ్డలతో రపరప వేసేసి ఆ రక్తంతో హోళీ ఆడి నువ్వు, ఈ రోజున ప్రజలు కేవలం ఎవరి వింత మనిషి అని చూడటానికి తప్పించి మరి ఎలా ఉంటాడు పాపం, మళ్ళీ కొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడని చెప్పి చూడటానికి వస్తున్నారు తప్పించి నువ్వు రావాలని కోరుకోవట్లేదు, నువ్వు వచ్చేది ఉద్ధరించాలని కోరుకోవట్లేదు. ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న, పెట్టుబడులు వస్తున్న, కంపెనీలు వస్తున్న, గూగుల్ డేటా సెంటర్ వచ్చినా సరే జీర్ణించుకోలేకపోతున్నారని వస్తుంది వార్త. మరి ఎవరు జీర్ణించుకోలే? వైసీపీ వాళ్ళు. అది వాస్తవం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టుకోలేకపోతుంది. దాని గురించి ఆలోచించాలన్నా కూడా వాళ్ళకి అసలు డైజెస్ట్ అవ్వని పని ఏంటంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ఆమెడ దూరంలో ఉంటాడు. ఆ పదానికైనా ఆ మాట చెవిని పడటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడాడు రాష్ట్రంలో. కాబట్టి ఇలాంటి వ్యక్తులు స్క్రిప్ట్ చదువుకుంటూ చూడటానికి బాగుంటుంది కానీ అవన్నీ ఆచరణలో పెట్టలేని విషయాలు, పెట్టడం వాళ్ళ తరం కాదు. కాబట్టి ఇలా స్క్రిప్ట్లు చదువుకుంటూ ఉండవలసిందే, ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ బ్రతకవలసిందే, రేపో మాపో జైలుకి వెళ్ళవలసిందే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.